జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక భర్త ఒకవైపు బాధగా నటిస్తూ ఇంకో వైపు హాయిగా జీవిస్తున్నాడు. స్టోరీ సూపర్ గా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the Steve. మా ఆవిడ పేరు కళావతి. కళావతి, సారీ కళావతి, ప్రతిరోజు నేను నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటానా? ఈ రోజు నేను చూసుకోవాలంటే పువ్వులు లేవు, ఏమనుకోవద్దు, సారీ. పువ్వులు లేకపోతే ఏంటండి, మీరే నా పువ్వండి. చిచ్చి, వినడానికి చండాలంగా ఉంది. 1000 జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలండి. అమ్మో, అంత ఓపిక నాకు లేదు. అబ్బా, కనీసం వచ్చే జన్మ కన్నా ట్రై చేయండి. సరే సరే, నువ్వు మరీ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ జన్మ వరకు నేనే మొగుడుగా వస్తాను నీకు. ఇంతేనా? ఇలాగే ఎప్పుడు ఆడవాళ్ళన్నాక కాళ్ళకి దండం పెడితే ఇలాగే ఉండిపోతారా? బయటికి వెళ్ళవా? సంఘానికి తెలియవా? సెలబ్రిటీగా అవ్వవా? అంటే నన్ను ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకోమంటున్నారా? ఎప్పటికన్నా నేర్చుకోమంటున్నాను. నా వల్ల ఎలాగవుతుందండి? కళావతి, నీ పేరే కళావతి, నీ పేరులో కళ ఉంది. నువ్వు యాక్టర్ అవుతావు. ఒక్క పాటలో కోటీసుడు అయిపోవడం చూసాం, పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టడం చూసాం. ఒక్క పాటలో ఆర్టిస్ట్ అయి నిన్నే చూస్తున్నాను నేను. నాకు యాక్టింగ్ వచ్చేసిందండి. సీన్ ఏంటో చెప్పండి, చించేస్తాను. సీన్ ఏంటంటే, ఇప్పుడు నీ భర్త ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ నీ ఇంటికి తీసుకొచ్చి నీ ఎదురుగుండానే సరదాగా గర్ల్ ఫ్రెండ్ తో ఇంట్లో తిరుగుతున్నాడు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటంటే, చెప్పేది పూర్తిగా విను. ఇలా ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్ కాదు. నీ మనసు వెన్న, మృదు స్వభావి, మంచి మనసున్న దాని అనమాట. లోపలికి వెళ్ళి నువ్వు తాపితో తీసి మొత్తం ముఖానికి మేకప్ కొట్టేసుకో. ఆడియన్స్ చూస్తే నిన్ను రష్మిని చూసి కన్ఫ్యూజ్ అయిపోవాలి, ఎవరిని చూస్తున్నావా అని. చిటికలో వచ్చేస్తాను. హలో పవి. హలో రాఘవి. నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి వస్తావా? పక్కన కోడి పెట్టలు ఏమైనా ఉన్నాయా? వస్తుంటే వచ్చే, నువ్వు చెప్తాను అర్జెంట్ గా మా ఇంటికి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. మన ఇద్దరు చూస్తే ఏమనుకుంటారు? ఇద్దరు కరెక్ట్ గా సరిపోయారు. హైట్ వెయిట్ కరెక్ట్ గా ఉంది అనుకుంటా. అంటే ఇక్కడ 3 అంతస్తులు ఉన్నాయిలేండి. ఆయన మేడం మేడం, మా బావ పక్కన అక్క ఉండాలి కానీ నాకు ఉందండి. అర్జెంట్కి విషయం మా అక్కకి చెప్పాలి. ఎప్పుడు రమ్మని పిలుస్తావు? అసలు ఏంటి ప్రాబ్లం? ఈ రోజు మన ఇద్దరం మా ఆవిడ ఎదురుగుండానే సరదాగా గడపబోతున్నాం. అయ్యో దేవుడా, మీ ఆవిడ ముందు మనతో సరదాగా కలిపి ఎలా అసలు? చూస్తావుగా ఈ రాఘవి ఆడించే ఆట. ఏమండి? ఏమైందండి? మేకప్ వేసుకుని వచ్చా, ఒక్కసారి మెరుపు వచ్చేటప్పటికి ఆర్టిస్ట్ వచ్చేసిందా? అక్క, ఆర్టిస్ట్ ఏంటి? ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు నాకు. నువ్వు ఇప్పుడే వచ్చావు, నీకేం తెలీదు. నోరు మూసుకొని ఉండు. నువ్వు అట్టు వచ్చేసేయి, నేను యాక్షన్ చెప్తానే. చెప్పండి. మీరు కూర్చోండి. యాక్షన్. కూర్చోండి. మరి నీ ఎదురుగుండా పక్క వాళ్ళతో కూర్చోవాలంటే ఎక్స్ట్రాలు ఇంట్లో చెప్పే డైలాగ్ ఇక్కడ చెప్తున్నారు. అంత దూరంగా కూర్చుంటారేంటి? దగ్గరికి జరగండి. కిటకిట వాంగ. మన తెలుగు షో చేస్తున్నాం కదా. నేను సీన్ లో ఇన్వాల్వ్ అవ్వాలండి. ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చెయ్యాలి. దగ్గరికి జరగండి. మీద చెయ్యి వేయండి. అసలే నువ్వు ఇలా మీద నేయమంటున్నావు. బయట జనాలు నన్ను చూస్తే రాకెట్ రాఘవ ఫ్యామిలీ స్కిట్స్ అంటారు. ఫ్యామిలీ స్కిట్లు అంటున్నారు, కామెడీ స్కిట్లు అంటలేదు. చూసుకో. నువ్వు హీరోయిన్ గా ఎదగడం నీ తమ్ముడికి ఇష్టం లేదు. ఫస్ట్ నిన్ను తొక్కేసేది వాడే. నువ్వు ఇస్తావా తొక్కేసి ఛాన్స్? యాక్షన్. ఏమండి, నాకు మోసం చేస్తారా? కట్టుకున్న పెళ్ళాన్ని మోసం చేస్తారా? చేసేసాడు. ఏంటి? అయిపోయిందండి. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? సూపర్. అచ్చం సుధీర్ లాగే చేశారండి. సుధీర్ లాగేంటే? సుధీర్ చేసి పనిలే చేస్తున్నాడు చూడక్కడ. ఏవండి, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి. నాకు నచ్చిందిరా, కానీ నా ఒక్కడికి నచ్చితే సరిపోతుందా? అందరికి నచ్చాలి కదా. ఆర్టిస్ట్ అన్నాక అందరినీ సాటిస్ఫై చెయ్యాలి. ఏమండి, మీకు నచ్చిందా? నచ్చలేదండి. ఈ ఫేస్ గురించి ఎవరు అడిగారే? పర్ఫార్మెన్స్ గురించి అడిగారు. చెప్పు. గో.
మళ్ళీ అన్నిసార్లు అన్ని ఒకే రోజు చేయకూడదు. రోజుకు ఒకటి పెట్టుకుని చెప్పాలి. బాగుందని చెప్పి బాగుంది అసలు మీరు ఎంత బాగా చేశారంటే అసలు ఇలాంటి సీన్ అసలు ఎవరు చేయలేదు, ఈ మూవీలో చేయలేదు తెలుసా. అంటే ఈవిడ ఎంతవరకు సినిమాలో ఎంటర్ అవ్వలేదండి. అందుకే చూడలేదు అంటున్నారు. ఆవిడకి 5,000 ఇచ్చి పంపించేయి. నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పండి త్వరగా, నేను యాక్ట్ చేసేయాలి. ఉండు, వెంటనే రావాలంటే నాకు 3 రావాలి కదా. ఆ? ఒకవేళ నేను పెద్ద హీరోయిన్ అయిన తర్వాత మేకప్ మ్యాను, క్యారీ వ్యాను, టచ్ అప్ బాయ్, మేనేజరు అందరూ ఉంటారా? గుడ్ మార్నింగ్ మేడం. ఈయనెవరండి? మేనేజర్. ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చాడు? నువ్వు ఏ క్షణానైనా బిజీ అయిపోతావు. అప్పుడు నీ డేట్లన్నీ ఆయన చూసుకుంటా. ఆడే ఇంకా బిజీ అవ్వలేదు, దీని డేట్లా చూసుకుంటాడా? ఒక్క నిమిషం మేడం. ఏంటండి అవార్డు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు? ఆస్కార్ అవార్డుకి అడుగు దూరంలో ఉన్నావు హింట్ ఇస్తున్నాడు ఆయన. ఒరే తమ్ముడు, ఆ. చూసావా ఆస్కార్ అవార్డుకి నేను అడుగు దూరంలో ఉన్నా. నీ పర్ఫార్మెన్స్ చూసి భాస్కర్ స్కిట్ లో పెట్టుకోవట్లేదు, నీకు ఆస్కర్ అవార్డు వస్తుందా? వీళ్ళందరూ కలిసి మోసం చేస్తారా? నీ తమ్ముడి ఇంట్లో ఉండగా నువ్వు హీరోయిన్ అప్పు. డోర్ మూసుకొని సైలెంట్ గా ఉండు. ఏమండి నెక్స్ట్ సీన్ చెప్పండి. హలో, ఈ రోజు ఖచ్చితంగా మన పెళ్లి అయిపోద్ది. వచ్చే చెప్తాను, మా ఇంటికి వచ్చేసి. ఆర్టిస్ట్ వచ్చేసింది, సీన్ రెడీ అయిపోయింది. ఏం సీను? నీ మొగుడు నీ ఇంట్లోనే తన గర్ల్ ఫ్రెండ్ నీ ఎదురుగుండానే పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి సీను అంటే రిచ్ గా రెడీ అవ్వాలి. పట్టు చీర కట్టుకొని రానా? నువ్వు ఏ చీర అయినా కట్టుకున్నా పర్వాలేదు. ఏడుస్తూ అలా అక్షంతలు జల్లిపోతే చాలు, అంతే సీన్ పండుతుంది. ఆయన బాగా ఏమైందిరా? నేను మోసం చేస్తున్నాడు, దానికి తాళి కట్టేస్తున్నాడు. బా, ఇది మోసం కాదురా, నాకు యాక్టింగ్ నేర్పిస్తున్నాడు. అమ్మ యాక్టింగ్ అయితే సీన్ లో మారినప్పుడు అమ్మాయి కూడా మారాలి కదా. అప్పుడు అది అమ్మాయి, ఇప్పుడు అది అమ్మాయి. యాక్టింగ్ నేర్చుకుని ఆడడిగడానికి నేర్చుకోమన్నాడా తనే నేర్పుతానన్నాడు కదా. యాక్షన్ నీకు చెప్పి ఆడంతా యాక్షన్ చేస్తున్నారు అక్కడ. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను వాడి సంగతి తెలుస్తా. ఏంటమ్మా డిస్కషన్ ఇక్కడ? షూటింగ్ జరగాల వద్దా ఇక్కడ? జరగాలండి. ఒరే తమ్ముడు, ఈ సీన్ కి డైరెక్షన్ నువ్వే చేయరా. యాక్షన్. భజంత్రీలు. ఏంట్రా సీన్ మారిందేంటి? ఈ సీన్ ఇట్లాగే ఉంటదిరా. ఈ సీన్ ఇట్లాగే ఉంటది. కట్టుకున్న పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకా దాన్ని తగులుకుంటావా? 16, 17, 18 డేట్లు ఖాళీ ఉన్నాయా? ఒకరికి ఇచ్చేసానండి. ఎవరికి ఇచ్చారండి? నీకేరా? సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? స్కిట్ వరకు బానే ఉంది కానీ రాఘవ నీకు ఇలాంటి సూట్ అవ్వవు రాఘవ. నువ్వు దొరికిపోతావు అబద్ధాలు చెప్తే. కానీ అదే సుధీర్ గాని ఇంకెవరైనా అయితే నమ్మేసి ఉంటుంది వాళ్ళ వైఫ్. ఇక్కడ రివీల్ అయిపోయింది. గుడ్, అందరూ బాగా చేస్తారు. మనో గారు అసలు క్యారెక్టర్ లో దూరిపోయాడు. ఫెంటాస్టిక్, సూపర్.